బోఫోర్స్ కుంభకోణం, 60 కోట్లు, 2G స్కామ్ ఒక ప్రధానమంత్రిని ఇంటికి పంపించేసింది. 60 కోట్లకి ప్రధానమంత్రిని ఇంటికి పంపించింది. 100 కోట్లు ఢిల్లీ స్కామ్కి ఒక ముఖ్యమంత్రి నుంచి, ఒక డిప్యూటీ సీఎం దగ్గర నుంచి 3 రాష్ట్రాల్లో ఉండే కనెక్షన్ ఉండే వాళ్ళందరినీ జైలుకి పంపించింది. బట్ ఇక్కడ ఎవరు పోవాలంటాను? వీళ్ళు పోతే సరిపోతా? ఎవరికి చెందింది ఆ డబ్బు? ఎవరు 1000 కోట్లు దోచుకున్నాడు? ఏ కుటుంబం దోచుకుంది? ఏ కుటుంబం ఎన్ని కుటుంబాల ప్రాణాలు తీసింది? ఏ కుటుంబం దురాశ వల్ల ఎన్ని కుటుంబాలు మంచం ఎక్కాయి? ఇది తేలాల్సిన అవసరం ఉంది. ఇది ఆషామాషి కాదు. నేను చెప్పేది ఏంటంటే, నేను ఎమోషనల్గా చెప్తుండా. నేను చూసా, నేను హాస్పిటల్స్కి వెళ్ళా, వాళ్ళ రోదన విన్నా. ఒక్క విలేజ్లో, ఒక్క ముద్దుమూడిలో 17 మంది చనిపోయినారని చెప్పేసి మనుబోలు మండలం, నేనేదో ఒక సభ పెట్టుంటే ఆ విడోస్ వచ్చి మా వాళ్ళందరూ చచ్చిపోయినారయ్యా ఆ మందు దాగి అని చెప్తే గుండెలు తరుక్కుపోతాయి. సో ఇది సీరియస్గా తీసుకోండి. ఈడీ ఎందుకు ఎంటర్ కాదో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా. ఇంత పెద్ద వైలేషన్